హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి, కొబ్బరి బర్ఫీ. ఈ స్వీట్ కోసం నేను ఇక్కడ 3 మీడియం సైజ్ పచ్చి కొబ్బరి చిప్పలను తీసుకొని వాటిని ముక్కలుగా చేసుకొని ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేయించి తీసుకుందాం. ముందుగా జీడిపప్పు, బాదం పప్పులను వేయించి తీసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఎండు ద్రాక్షను కూడా వేసుకుని వేయించుకోండి. చూడండి, ఇవన్నీ ఈ విధంగా వేగిన తర్వాత తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని ఈ నెయ్యిలోనే వేయించుకుందాం. ఇక్కడ నాకు ఈ కప్పుతోనే 3 కప్పులు పచ్చి కొబ్బరి తురుము వచ్చిందండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఈ కొబ్బరిని వేయించుకోండి. ఈ కొబ్బరి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్ని శుభ్రంగా కడిగి ఇందులోకి 1.5 కప్పు బెల్లాన్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం పూర్తిగా కరిగి లైట్గా పాకాన్ని రానివ్వండి. మీకు ఒకవేళ బెల్లంలో డస్ట్ ఉంటుందనుకుంటే బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత బెల్లాన్ని తేరిపోసి మళ్ళీ ప్యాన్లో వేసి పాకాన్ని రానివ్వండి. చూడండి, పాకం ఈ విధంగా వచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోండి. అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా పట్టుకుని ఇలా ఉండగా చేస్తే మనకి ఇలా ఉండవ్వాలి. ఇలా ఉండయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని ఇదంతా కూడా ఈ నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకోండి. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్లుగా చేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా కేక్స్గా కట్ చేసుకోండి. అంతేనండి, మనకి కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.